అత్తయ్య, అబ్బో అన్నీ తెప్పించేశారే అని అంటూ ఉంటే, తెప్పించడం కాదు, నీ కోడళ్ళిద్దరినీ పిలుస్తాను, రోహిణి, శృతి బయటికి రండి అని అంటూ వాళ్ళని పిలుస్తుంది. శృతి, నువ్వు కూరగాయలు కట్ చేయి, రోహిణి నువ్వు మసాలా నూరు, మీనాకి అన్నీ కూడా సహాయం చేయండి, తను వంట చేస్తుంది అని అంటూ ఉంటే, అయ్యో అమ్మమ్మ, వాళ్ళకి అలవాటు లేని పని ఎందుకు, నేను చేస్తాను, నాకు అలవాటే కదా అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడే సుశీల, ఈ మంచితనమే నీ కొంప ముంచుతుంది, నువ్వు నోరు మూసుకొని వీళ్ళు అందిస్తారు, వెళ్ళి వంట చెయ్యి, లేకపోతే ఆ వంట చేసే సెక్షన్ నుంచి కూడా నిన్ను తొలగించేస్తాను అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక అందరూ కూడా కూరగాయలు కోస్తూ ఉంటారు. ఇక శృతి అయితే వేలు తెంపేసుకుంటుంది, కట్ చేసుకుంటుంది. దాంతో వేలు కట్ చేసుకోవడంతో అప్పుడే ఇక శృతి అయితే చాలా గొడవ చేసేస్తుంది. ఏలు కట్టయినందుకే ఎంత గోల్ చేస్తున్నావా అని అంటూ ఉంటుంది సుశీల. వంట చేసేటప్పుడు చేతులు కాలడం, ఇలా చేతులు తెగడం సర్వమామూలే అని అంటూ ఉంటే, తనకి అసలు ఇది అలవాటు లేని పని అత్తయ్య, తను ఎలా చేస్తుంది, మీరేమో తనని భయపెట్టేస్తున్నారు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. తర్వాత మీనా, అమ్మమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది మీనా. ఇంతలో ఇక మటన్ కొట్టే మాణిక్యం రోహిణి మేనమావగా ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే ఇక రోహిణి అయితే, వీడు వచ్చాడు, ఏమీ ఎగస్టాలు మాట్లాడకుండా ఉంటే పర్వాలేదు అని రోహిణి మనసులో అనుకుంటూ, రండి మావయ్య రండి అని లోపలికి పిలుస్తుంది. అత్తయ్య, మావయ్య అందరూ రండి అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే అందరూ కూడా బయటికి వస్తారు. మా మావయ్య వచ్చారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే, నమస్కారం బాబాయ్ గారు అని అంటూ ఉంటాడు. మనోజ్, ఏంటమ్మా నీ భర్తే కదా అని అంటూ ఉంటాడు. మాణిక్యం అయితే, అవును బాబాయ్, తను నా భర్తే, పేరు మనోజ్, మా అత్తయ్య మా మావయ్య, అదే తను మా తోటి కోడలు మీనా, తను హస్బెండ్ బయటికి వెళ్ళాడు, తన పేరు రవి, శృతి మా అమ్మమ్మ గారు సుశీల గారు, ఇది వాళ్ళ ఇల్లే అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడుగుతూ ఉంటే, ఇంతలో ఒక పని మనిషి అయితే, సుశీలమ్మ గారు, అసలు ఆ మటన్ కొట్టు భాష ఉన్నాడే, చూడండి మటన్ ఎలా కొట్టాడో, అంతా కొవ్వేసేసాడు అని అంటూ ఉంటే, అసలు మటన్ కొట్టడం ఆ భాషగాడికి వచ్చా, మటన్ కొట్టడం అంటే ఒక ఆర్టు, ఆ మాత్రం తెలీదా వాడికి, కొవ్వు వెయ్యాలో ఏది వెయ్యాలో తెలీదు అని అంటూ ఉంటాడు. మాణిక్యమైతే సడన్గా ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే సరిగ్గా బాలు అయితే వస్తాడు. ఇక బాలు అయితే సరిగ్గా వచ్చి అంటూ ఉంటాడు, ఏంటి ఏదో మటన్ కొట్టడంలో నీకు బాగా ఎక్స్పీరియన్స్ లాగా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక మాణిక్యం అయితే, అంటే నేను ఎక్కువగా మటనే తింటాను, ప్రతిరోజు మా ఇంట్లో మటన్ ఉండాల్సిందే, అందుకని అది ఎలా ఉండాలో చెప్తున్నాను, మటన్ కొట్టేవాడే మటన్ గురించి చెప్తాడా ఏంటి అని అంటూ ఉంటే, అది కూడా కరెక్టే కదా, లేనిపోని అనుమానాలు మాలో నువ్వు రాజయ్యకు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మాణిక్యం అయితే, నీ పేరు బాలు కదా, నువ్వు ఒక పెద్ద రౌడీవని విన్నానే అని అంటూ ఉంటాడు మాణిక్యం. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు. నేను రౌడీ అని నీకెవరు చెప్పారు, నేనే బాలు అని నీకెలా తెలిసింది అని అంటూ ఉంటే, నీకు అని అంటున్నావెంట్రా, మర్యాద లేదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. చూడు ప్రభావతమ్మ గారు, మర్యాద మీరు బాగా ఎక్కువ ఇచ్చేస్తే అతను అసలు బయటికి రావాలో లేదో కూడా తెలియదు మర్యాద నుంచి, అందుకని నేను మర్యాద పిలవకుండా ఇలా ఆయన తప్పించుకోవడానికి కొద్దిగా దారి చూపిస్తున్నాను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక రోహిణి అయితే, మావయ్య లోపలికి వచ్చి ఫ్రెష్ అప్ అవ్వండి అని గదిలోకి తీసుకువెళ్తుంది. ఏంటి నువ్వు మటన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు అసలు బుద్ధుందా అని తిడుతుంది గదిలోకి తీసుకువెళ్ళి రోహిణి. క్షమించండి మేడం, మటన్ అనేసరికి ఒళ్ళు పైన తెలియలేదు, అందుకని అలా చేశాను అని అంటూ ఉంటే, జాగ్రత్తగా మాట్లాడు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి బయటికి వెళ్ళిపోగానే బాలు అయితే రోహిణి మేనమావ దగ్గరికి, మటన్ కొట్టు మాణిక్యం దగ్గరికి వస్తాడు. వచ్చి, ఏంటి బాబాయ్ గారు, మిమ్మల్ని హట్ చేసినుంటే నన్ను క్షమించండి అని అంటూ ఉంటే, అయ్యో బాలు, నీలాగే సందడి చేసేవాళ్ళంటేనే నాకు చాలా ఇష్టం,
నువ్వు వచ్చే వరకు అందరూ మౌనంగానే ఉన్నారు. నువ్వు వచ్చాక సందడి వాతావరణం నెలకొంది. నిజంగా నువ్వు రియలీ గ్రేట్ అని అంటూ ఉంటే, అయ్యో నన్ను మరీ పొగిడేస్తున్నారు మీరు అని అంటూ ఉంటాడు బాలు. మీకు నేను చిన్న పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. సాయంత్రం మీరు నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయండి, మా ఫ్రెండ్ని పంపిస్తాను అని అంటూ ఉంటే, అబ్బో పార్టీయా, తప్పకుండా వస్తాను అని అంటూ ఉంటాడు మాణిక్యం. తరువాత ఇక బాలు అలాగే రాజేష్, మాణిక్యం ముగ్గురు కలిసి మందు కొడుతూ ఉంటారు. అలా ముగ్గురు కలిసి మందు కొట్టేటప్పుడు మనోజ్ అయితే వస్తాడు. ఏంట్రా బాబాయ్కి మందు పట్టిస్తున్నారు అని అంటూ ఉంటే, నువ్వు ఆగరా, కావాల్సింటే నువ్వు కూడా కొట్టు, ఎవరొద్దన్నారు అని బాలు అంటూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు మందు కబాటులు చూపించడంతో ఇక మనోజ్ అయితే మందు కొడదామని చెప్పి తను కూడా మందు అయితే తాగుతాడు. తరువాత ఇక బాలు అయితే మాణిక్యాన్ని అంటూ ఉంటాడు, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది బాబాయ్. మళ్ళీ నువ్వు మలేషియా వెళ్ళిపోతావు, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు, మళ్ళీ మనం ఇలా పార్టీ ఎప్పుడు చేసుకుంటాము అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే అయ్యో నన్ను చూడ్డానికి మలేషియా దాకా ఎందుకు బాలు, అలాగా మన రాజమండ్రిలో మటన్ కొట్టు మాణిక్యం అంటే బస్తీలో ఎవరైనా చెప్తారు, అక్కడికి వచ్చి నేను అక్కడే ఉంటాను అని అంటూ ఉంటే, అయ్యో మీరు మలేషియా నుంచి కదా వచ్చింది, మటన్ కొట్లో ఉంటానంటారేంటి అని అంటూ ఉంటాడు బాలు. అంటే నాది మటన్ కొట్టే, కేవలం నేను ఇక్కడ రోహిణి ఉంది కదా నటించడానికి వచ్చాను, అంతే తప్ప మలేషియా కాదు, ఏమీ కాదు అని అంటూ ఉంటాడు మాణిక్యం. ఇక ఆ మాట విని తాగిన మత్తు దిగిపోతుంది మనోజ్కి. అలాగే బాలు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక మాణిక్యాన్ని తీసుకొని ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తరువాత అప్పుడే రోహిణి అని గట్టిగా అరుస్తాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక మనోజ్ రోహిణికి బయటకు వస్తుంది. ఏమైంది మనోజ్, తాగొచ్చావా, ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటూ ఉంటే, తాగాని కాబట్టి నువ్వు ఆడుతున్న నాటకం బయటపడింది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. ఇంతలో ప్రభావతి, రే ఏంట్రా మాటలు, ఏమైంది నీకు అని అడుగుతూ ఉంటే, మనల్ని పిచ్చివాళ్ళు చేస్తుందమ్మా ఈ రోహిణి. అసలు వీడు ఎవరో తెలుసా, వీడు మలేషియా నుంచి రాలేదు, ఎక్కడి నుంచో రాలేదు, మన రాజమండ్రి నుంచే వచ్చాడు. వీడు ఒక బస్తీలో మటన్ కొట్టు వ్యాపారం చేస్తాడు, మటన్ కొట్టి వాడు జీవనాన్ని నాటకాలు వేస్తూ ఉంటాడు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు మనోజ్ అయితే. రే తాగిన మత్తులో ఏంట్రా మాటలు అని అనంగానే, అవునత్తయ్య తాగేసి ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి తెలియడం లేదు అని అనంగానే అప్పుడే ఇంకా బాలు అయితే వీడియోని చూపిస్తాడు. ఇక ఆ వీడియో చూసి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. నన్ను రోహిణి డబ్బులు ఇచ్చి ఇక్కడికి రప్పించింది అని చెప్పడం అంతా కూడా ఉంటుంది. అవి చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. రోహిణి అది కాదత్తయ్య అని అనంగానే, నిజంగానే అతను మటన్ కొట్టేవాడే కదా, అందుకే ఇందాక అతను వచ్చినప్పుడు మటన్ తీసుకొస్తే అలా కొట్టాలి ఇలా కొట్టాలి అన్నాడు. ఒకవేళ తను తింటాడు కదా, తనకి అలవాటేమో కదా అనుకున్నాను, కానీ తనే మటన్ కొడతాడని అనుకోలేదు. ఎంత అబద్ధం, ఎంత మోసం, ఎందుకు ఇలా చేసావు నువ్వు అని రోహిణి చెంప పగలగొడుతుంది ప్రభావతి అయితే. అప్పుడే బాలు, నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది, కానీ సాక్ష్యాలు ఉండాలి కదా మీకు చూపించడానికి, అందుకని మందు కొడితే మొత్తం కక్కాడు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక రోహిణి బాలు వంక చూస్తూ కోపంగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మాణిక్యాన్ని ఎందుకు మారువేషంలో తీసుకొచ్చావని రోహిణిని ప్రభావతి అడిగితే రోహిణి ఎటువంటి సమాధానం చెప్తుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.